మిత్రులందరికీ నమస్కారం అండి. బోర్డ్ మై ట్రిప్ 2.0 వర్షన్లో మనం ఏదైతే ₹525 జాయినింగ్ ఇస్తున్నామో, మరి దీనికి కంపెనీ మనకు 500 బిఎంవైటీ పాయింట్లు అనేది ఇవ్వడం జరుగుతుందండి. 500 బిఎంవైటీ పాయింట్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ ₹520లో ఈ ₹25 ఏమైనాయి అంటే, మనము జిఎస్టి అనేది పే చేస్తున్నాం ₹25 ప్రభుత్వానికి. మరి ఈ 500 బిఎంవైటీ ఫండ్ ఏం చేయాలి? సో ఇక్కడ మరి ఫ్రెండ్స్, ఈ 500 బిఎంవైటీ పాయింట్లని మీరు టూర్ ప్యాకేజెస్కైనా వాడుకోవచ్చు. మా దగ్గర 6 రకాల టూర్ ప్యాకేజెస్ ఉన్నాయి. 4 ఇంటర్నేషనల్ టూర్ ప్యాకేజెస్, 2 డొమెస్టిక్ టూర్ ప్యాకేజెస్. వాటి కొనుగోలు కోసం ఈ 500 బిఎంవైటీ పాయింట్లు ఉపయోగించుకోవచ్చు. మరి సార్, మాకు టూరిజంతో పాటు ఆరోగ్యం కూడా కావాలి అని అనుకుంటే వండర్ఫుల్ ప్రొడక్ట్ అండి. 32B+ ప్రొడక్ట్. ఈ ప్రొడక్ట్ యొక్క రేటు ₹1499 అండి. ₹1499. సో ఈ ప్రొడక్ట్కి మనము ₹500 ఈ బిఎంవైటీ ఫండ్ని వాడుకోవచ్చు, బిఎంవైటీ పాయింట్లని. సో మిగతా రిమైనింగ్ బ్యాలెన్స్ మన కనుక పే చేసినట్లయితే ₹1000 ఒక్క పైసా, 1000 రూపాయి మనం పే చేసినట్లయితే ఈ ప్రోడక్ట్ మనం పర్చేస్ చేసుకోవచ్చండి. సో ఈ విధంగా ఈ ప్రోడక్ట్ తీసుకోవడం ద్వారా మనకు వచ్చేటువంటి లాభం ఏంటి, అసలు ఈ ప్రోడక్ట్ ఏంటి, ఈ ప్రోడక్ట్లో ఏమేమి ఉన్నాయి, ఈ ప్రోడక్ట్ మరి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఈ ప్రోడక్ట్ యొక్క ఉపయోగం ఏంటి అనే దాని గురించి మనం తెలుసుకుందామండి ఫ్రెండ్స్. ఇవాళ పడే ఫ్రెండ్స్, డబ్బు లేని ఇల్లు ఉందేమో కానీ జబ్బు లేని ఇల్లు లేదండి. వీడు ఉన్నోడా లేనోడా అనేటువంటి తారతమ్య భేదాలు లేకుండా ప్రతి ఒక్కరిని తరుముకుంటూ వస్తున్నాయి ఈ జబ్బులు. మరి ఈ జబ్బుల్ని అరికట్టాలంటే మన శరీరంలో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మనము పెంచుకోవాలి. మరి అవి పెంచుకోవాలంటే తాజా ఆకుకూరలు, తాజా కూరగాయలు, వీటితో పాటు తాజా పండ్లు మనము తినగలగాలి. మరి తినాలి అంటే కొనే స్తోమత మన దగ్గర ఉండాలి. ఇది ఎంతమందికి ఉంది ఈ స్తోమత? వీటిని కొనేటువంటి స్తోమత ఎంతమందికి ఉంది మరి ఫ్రెండ్స్? చాలా అరుదు, చాలా తక్కువ మందికి ఈ పండ్లని కొనేటువంటి శక్తి ఉంది. మరి 32B+ చూడొచ్చు, ద మోస్ట్ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్, మరియు ఇది ఒక న్యూట్రిషనల్ డ్రింక్. సో ఇంకా నో యాడెడ్ షుగర్. వాళ్ళ మార్కెట్లో చూస్తున్నాం షుగర్ ఫ్రీ అని. సో ఇంకా గ్లూటెన్ ఫ్రీ. మరి గ్లూటెన్ ఫ్రీ అంటే ఏంటి? షుగర్ ఫ్రీ అంటే తెలుసు, మరి గ్లూటెన్ ఫ్రీ అంటే ఏంటి? అంటే ఎటువంటి బంక పదార్థాలు దీంట్లో లేవు అని అర్థం. గ్లూట్ అంటే బంక అండి. ఇవాళ మనం తినేటువంటి జంక్ ఫుడ్ కావచ్చు, మైదా ఫుడ్ కావచ్చు, నూడిల్స్ కావచ్చు, ఇవన్నీ మన పొట్టలోకి వెళ్ళిన తర్వాత మన పొట్టలో నుంచి
అవి జీర్ణం కావాలంటే నాళాల నుంచి జీర్ణ వ్యవస్థకు వెళ్ళేటప్పుడు ఇవి పేగులకు అడ్డపడి మనం తిన్న ఆహారము అరగకుండా ఇబ్బంది పెడతాయండి. కానీ ఇది గ్లూటెన్ ఫ్రీ, అంటే ఎటువంటి బంక పదార్థాలు దీంట్లో లేవు. చాలా చక్కగా నాళాల ద్వారా జీర్ణ వ్యవస్థకు వెళ్ళి చక్కగా మన కణాలని, మన కణజాలాలని, వాటితో పాటు మన అవయవాలని సో శుద్ధి చేస్తాయి. మరి యాంటీ ఆక్సిడెంట్ అంటే ఏంటి? దీని ద్వారా పుష్కలమైనటువంటి యాంటీ ఆక్సిడెంట్ అనేది మనకు దొరుకుతుంది. మరి యాంటీ ఆక్సిడెంట్ అనేది ఏంటి? సో మనం తరచూ వింటూ ఉంటాం ఫ్రీ రాడికల్స్, ఫ్రీ రాడికల్స్, ఫ్రీ రాడికల్స్ అని. సో మనము చేసేటువంటి రకరకాల పనుల ద్వారా, రకరకాల దినచర్య ద్వారా మన శరీరంలో కణాలు చనిపోతూ ఉంటాయండి. దాన్నే డెడ్ సెల్స్ అంటాం. డెడ్ సెల్స్ అంటాం. మరి ఈ చనిపోయినటువంటి కణాలు వెళ్ళి మన కణజాలాల్ని దెబ్బతీస్తాయి. ఈ కణజాలాలు వెళ్ళి మన ఆర్గాన్స్, మన అవయవాల్ని దెబ్బతీస్తాయి, అంటే ఖరాబ్ చేస్తాం. ఇప్పుడు మనం తరచూ వింటాం కిడ్నీ ఖరాబ్ అయింది, గుండె ఖరాబ్ అయింది, లివర్ ఖరాబ్ అయింది, హార్ట్ ప్రాబ్లం వచ్చింది. సో మరి దీనికి కారణం ఏంటంటే కణాలు. మన శరీరంలో కొన్ని వేల కోట్ల కణాలు ఉంటాయండి. మరి వీటిలో రోజుకి కనీసం 10,000 కణాలు చనిపోతూ ఉంటాయి రోజుకి. కాబట్టి రోజుకి మనకి 10,000 యాంటీ ఆక్సిడెంట్స్ కావాలండి. మన శరీరానికి రోజుకి 10,000 యాంటీ ఆక్సిడెంట్స్ మనకు అవసరం ఉంటాయి. 10,000 యాంటీ ఆక్సిడెంట్స్. మరి వీటిని ఎలా మన శరీరానికి అందించాలి అంటే చక్కని బెర్రీస్ లేదా ఫ్రూట్స్. మరి ఈ బెర్రీ ఫ్రూట్ కొనాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. మరి అలాంటి చక్కని బెర్రీస్ ని మన 32B+ అనేది ఇస్తుందండి. సో ఇక్కడ యాంటీ ఆక్సిడెంట్ అంటే యాంటీని తీసేస్తే ఆక్సిడేషన్. ఆక్సిడేషన్ ఆక్సిడేషన్ ఎఫెక్ట్ వల్ల ఇవాళ మనం ఏదైనా ఒక వస్తువు వాడకపోతే ఏమవుతుందండి? తుప్పు పట్టిపోతుంది. సాధారణంగా సముద్రాలు ఉన్న ఏరియాలో కనుక చూసినట్టయితే వెహికల్స్ కావచ్చు, ఇనుప పదార్థాలు కావచ్చు, తుప్పు పట్టిపోతూ ఉంటాయి. దాన్నే ఆక్సిడేషన్ అంటాం. మరి యాంటీ ఆక్సిడెంట్ ఇక్కడ మన కణాలు కూడా ఎండకు కావచ్చు, మనము మన చెడు అలవాట్లు కావచ్చు, సిగరెట్టు, ఆల్కహాల్, అలాగే జంక్ ఫుడ్ ఇలాంటివి తీసుకోవటం ద్వారా మన శరీరంలో రోజుకి కొన్ని వేల కణాలు చనిపోతూ ఉంటాయి. మరి ఈ చనిపోయిన కణం ఊరుకుంటుందా? ఏదైతే బాగున్న కణాలు ఉంటాయో ఉదాహరణకి 2 చనిపోయిన కణాలు వెళ్ళి 4 బతికున్న కణాలను పట్టుకొచ్చి వాటి కూడా చంపేస్తుంటుంది. ఇలా 2 4ని, 4 కణాలు 8 కణాలని, 8 వెళ్ళి 16ని, 16 వెళ్ళి 32ని, ఈ విధంగా రెట్టింపు స్థాయిలో బతికున్న కణాలను చంపే ప్రయత్నం ఈ డెడ్ సెల్స్, చనిపోయిన కణాలు చేస్తూ ఉంటాయి. మరి ఇలా కొన్ని వేల కణాలు కలిపితే కణజాలాలు, ఈ కణజాలాలు కలిపితే అవయవాలు. సో ఈ కణాలన్నీ చనిపోవడం ద్వారా కణజాలం దెబ్బతింటుంది. దాన్నే టిష్యూస్ అంటాం.
మరి ఈ కణజాలాలు దెబ్బతింటం ద్వారా అవయవాలు దెబ్బతింటాయి. మన శరీరంలో గుండె కావచ్చు, కిడ్నీ కావచ్చు, కాలేయం కావచ్చు. మరి వీటిని ఈ కణాలని మనం ఏ విధంగా బతికించుకోవాలి అంటే యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీకి ఇవ్వటం ద్వారా మనం సమకూర్చుకోవచ్చు. ఈ క్రమంలో మనకి ఇక్కడ ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా లభించేవి విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ డి. వీటన్నిటిలోకి విటమిన్ సి అనేది చాలా పెద్ద పాత్ర పోషిస్తుందండి. మరి రోజుకి మనకు కనీసం 10,000 పైన యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి. వీటి కోసం మనము బెర్రీస్లలో ఇది ఎక్కువ మోతాదులో మనకు ఈ యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి. మరి ఇవాళ మనం యాపిల్ పండు కొనటానికే అల్లాడిపోతున్నాం. ఇక బెర్రీస్ ఎక్కడ కొంటామండి? ఎక్కడ కొంటాం మనం? కొనలేస్తామా? మధ్యతరగతి వాళ్ళని కొనలేస్తామా? కొనలేము. సో దానికోసమే మన దగ్గర అద్భుతమైనటువంటి బెర్రీస్తో తయారు చేసింది ఇక్కడ మీరు చూస్తున్నటువంటి 32B+ ప్రొడక్ట్. అద్భుతమైనటువంటి బెర్రీస్తో తయారు చేసింది ఇక్కడ. సో ఇది మనకు 500 ml బాటిల్లో దొరుకుతుంది మన బోర్డ్మెట్రిప్ కంపెనీలో. 1000 ml బాటిల్ కూడా మనకు దొరుకుతుంది. సో దీనికోసం మనం ఎంత ఖర్చు పెట్టాలి? 500 ml అయితే 1,499 రూపాయలు. 1 లీటర్ అయితే 2,499 రూపాయలు. సో ఇక్కడ రోజుకి కనీసం ఒక 60 రూపాయలు చిల్లరండి, 60 రూపీస్ ప్లస్ మనం ఖర్చు పెడితే చాలు. మన ఆరోగ్యాన్ని మనం బాగు చేసుకోవచ్చు. మరి ఈ 32B+ లో ఉన్నటువంటి బెర్రీస్ ఏంటి ఒక్కసారి మనం చూద్దాం. ఆ బెర్రీస్ వల్ల మనకు వచ్చేటటువంటి లాభం ఏంటి? మరి ఇది ఒక న్యూట్రిషన్ ప్రోడక్ట్ అండి. సో దీంట్లో ప్రతి 100 ml లో మనకు 65% మన శరీరానికి ఎనర్జీ, బలం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఫ్యాట్ దీంట్లో 0.1% అండి. కార్బోహైడ్రేట్ 16.27 అండి. ప్రోటీన్స్ 1.0 అండి. విటమిన్ సి ఇక్కడ మీరు చూడొచ్చు 377%. సో హైయెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి విటమిన్ సిలో ఉంటాయి. సో అందుకనే ఇందులో విటమిన్ సి 377% మనం శరీరం దొరుకుతుంది. కాల్షియం 29.98%. సో మరి 32B+ ని రోజుకు మనము 30 ml తీసుకోవాలి. 30 ml. మరి ఒక 30 ml లో ఎంత శాతం బెర్రీస్ ఉంటాయి, ఎంత శాతం దీంట్లో మన ఇంగ్రీడియంట్స్ లో ఉంటుంది అని ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ ప్రోడక్ట్ లో మొదటి ఇంగ్రీడియంట్ అండి బ్లూబెర్రీ. సో ప్రతి 30 ml అండి, ప్రతి 30 ml బ్లూబెర్రీలో మనకు 1.5 ml ఉంటుందండి బ్లూబెర్రీ. ఈ 32B+ 30 ml రోజుకి మనం 30 ml కన్జ్యూమ్ చేయాల్సి ఉంటుంది. మనం తీసుకునే రోజువారీ 30 ml 32B+ న్యూట్రిషన్ ప్రోడక్ట్ లో బ్లూబెర్రీ యొక్క పాత్ర ఎంత అంటే 1.5 ml. మరి ఈ బ్లూబెర్రీ దేనికోసం పనిచేస్తుంది? ఈ బ్లూబెర్రీ దేనికోసం పనిచేస్తుంది అని అంటే డిటాక్సిఫై లివర్ అండి. మన కాలేయాన్ని శుద్ధి చేయడానికి పనిచేస్తుంది. అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ని అరికట్టడానికి పనిచేస్తుంది. అలాగే గుండెకు సంబంధించినటువంటి
ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని సరి చేయడానికి ఈ బ్లూబెర్రీ అనేది పనిచేస్తుంది. నెక్స్ట్ సెకండ్ అండి, స్ట్రాబెర్రీ 1.5 ml. ప్రతి 30 ml మనం తీసుకునేటువంటి ఈ జ్యూస్ లో 1.5 ml మనకి స్ట్రాబెర్రీ ఉంటుందండి. మరి ఈ స్ట్రాబెర్రీ యొక్క ఉపయోగం ఏంటి? సో బీపీని కంట్రోల్ చేయడానికి, అలాగే మన మెదడుకి రక్షణగా ఇది పనిచేస్తుందండి. దీంతో పాటు హై కొలెస్ట్రాల్ మరి క్యాన్సర్ డిసీజ్ ని అరికట్టడానికి, ఉపశమనం పొందడానికి ఇది పనిచేస్తుంది. అలాగే మనం తరచూ చూస్తున్నాం స్ట్రోక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్, హార్ట్ స్ట్రోక్స్ ఇలాంటిని వాటిని అరికట్టడానికి, అదేవిధంగా డయాబెటీస్ అండి, షుగర్, వీటికి ఉపశమనానికి ఈ స్ట్రాబెర్రీ అనేది మనకు పనిచేస్తుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ బ్లాక్ బెర్రీ అండి, బ్లాక్ బెర్రీ. సో ఇది కూడా 30 ml మనం తీసుకునేటువంటి దాంట్లో 1.5 ml బ్లాక్ బెర్రీ ఉంటుందండి. సో ఈ బ్లాక్ బెర్రీ దేనికి పనిచేస్తుంది? మన ఎముకలు దృఢంగా ఉండటానికి ఇది అద్భుతంగా పనిచేస్తుందండి. సో ఇవాళ ఆస్టియోపొరోసిస్, ఆర్థరైటిక్స్ ఇట్లా రకరకాల సమస్యలతో సతమతం అవుతూ ఉన్నాం మనం. అలా జారి కింద పడగానే ఇలా ఎముక ఇరిగిపోతుంది. కారణం ఏంటంటే ఎముకలో పటుత్వం లేకపోవడం, ఎముకలో దమ్ము లేకపోవడం. ఇలా కింద పడగానే అలా పుట్టుకొని ఇరిగిపోతుంది. కాలి ఎముకలు, చేతుల ఎముకలు ఏదైనా బలంగా గుద్దుకున్నా చాలు కాళ్ళు చేతులు విరిగిపోతున్నాయి. దీనికి కారణం ఏంటంటే ఎముకలో బలం లేకపోవడం. సో దీంట్లో బ్లాక్ బెర్రీ ఉండడం వల్ల బోన్ యొక్క స్ట్రెంగ్త్ పెరుగుతుంది, బోన్ యొక్క ఎముక యొక్క శక్తి పెరుగుతుంది. కాబట్టి ఈ బోన్ ఇంజురీస్ ని మనం అరికట్టవచ్చు. అలాగే బ్యాక్ పెయిన్స్ అండి, ఒక గంట కాదు కదా, అరగంట కూడా నిలబడలేనటువంటి పరిస్థితి. ఇంకా కొంతమంది ముందుకెళ్తే కూర్చోలేని పరిస్థితి, పడకేయాల్సిందే. ఏమంటే బ్యాక్ పెయిన్. 30-40 సంవత్సరాలకే బ్యాక్ పెయిన్ తో బాధపడే వాళ్ళు కోకొల్లలు. సో ఈ బ్లాక్ బెర్రీ అనేది బ్యాక్ పెయిన్ కి అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే షోల్డర్ పెయిన్ అండి, భుజం నొప్పులు, సో నెక్ పెయిన్. చాలా మంది చూస్తున్నాం నెక్ కాలర్ పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. అలాగే స్కిన్ ప్రాబ్లమ్స్ అండి, స్కిన్ ప్రాబ్లమ్స్. సో స్కిన్ ప్రాబ్లమ్స్ అరికట్టడానికి ఇది పనిచేస్తుంది. అలాగే మన యొక్క బ్రెయిన్ కి ఎనర్జీ ఇస్తుందండి. సో బూస్ట్ యువర్ బ్రెయిన్, మన యొక్క మెదడుకి శక్తిని ఇస్తుందండి. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొక ఇంగ్రీడియంట్ అండి క్రాన్బెర్రీ, క్రాన్బెర్రీ. సో ఇది మన స్కిన్ కి ప్రొటెక్ట్ చేస్తుంది. మన చర్మం ఏదైతే ఉందో దీన్ని ఆరోగ్యంగా ఉంచడానికి పనిచేస్తుంది. దీంతో పాటు కంటి చూపు సమస్యలండి, ఇవాళ 5 సంవత్సరాలు 6 సంవత్సరాల పిల్లలకు కూడా సైట్ ప్రాబ్లం. ఇక 40 సంవత్సరాలు దాటిన తర్వాత శత్వారం కామన్ అండి. ఎవరికైనా 40 years తర్వాత శత్వారం రావడం అనేది కామన్. ప్రతి ఒక్కళ్ళు రీడింగ్ స్పెట్స్ వాడాల్సిందే. సో ఇలా కంటి చూపు సమస్యలు మెరుగుపరచడానికి, సో అలాగే కిడ్నీలు శుద్ధి చేయడానికి ఈ క్రాన్బెర్రీ చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. సో అలాగే కిడ్నీలలో చాలా మంది కిడ్నీ స్టోన్స్ తో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఆ స్టోన్ ను కరిగించడానికి ఈ క్రాన్బెర్రీ అనేది అద్భుతంగా పనిచేస్తుందండి. సో నెక్స్ట్ ఇంకొక ఫ్రూట్ వచ్చేసి మనకు కివీ ఫ్రూట్ అండి. కివీ ఫ్రూట్ ఇప్పటి వరకు మనకు మార్కెట్లో
బ్లూబెర్రీ చూసామో లేదో తెలీదు, స్ట్రాబెర్రీ చూసామో లేదో తెలీదు, బ్లాక్ బెర్రీ చూసామో లేదో తెలీదు, కాన్బెర్రీ చూసామో లేదో తెలియదు, కానీ కివి అయితే మనకు కనపడుతుందండి. కనపడుతుంది కానీ మరి కొనగలుగుతామా? దాన్ని కొనేంత శక్తి ఎక్కడిది? కాస్ట్లీ కివి ఫ్రూట్ కాబట్టి దాన్ని చూస్తాం కానీ కొనలేం. మరి ఆ కివి ఫ్రూట్ యొక్క ఉపయోగాలు ఏంటి? మనం రోజు తీసుకునే 30 ml 32B+ 1.5 ml ఈ కివి ఫ్రూట్ ఉందండి. సో ఇది జీర్ణ వ్యవస్థకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది కివి ఫ్రూట్. అలాగే బీపీని కంట్రోల్ చేయడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. సో కిడ్నీలు డిటాక్సిఫికేషన్కి, కిడ్నీలు శుద్ధి చేయడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది ఈ కివి ఫ్రూట్. సో ఇవన్నీ కూడా 1499 రూపాయలకే హైయెస్ట్ టాప్ రిచ్ ఇంగ్రీడియంట్స్ అండి, రిచ్ ఇంగ్రీడియంట్స్. ఇకపోతే నెక్స్ట్ ఇంకొక ప్రోడక్ట్ అండి, కిస్మిస్. ఇంకొక దీంట్లో ఉన్నటువంటి ఇంకొక రా మెటీరియల్ వచ్చేసి కిస్మిస్ అండి. ఇది కూడా మనం తీసుకునే 30 ml 1.5 ml ఉంటుంది. మరి ఈ కిస్మిస్ మనం చూస్తుంటాం ఎండు ద్రాక్ష అండి. ఈ కిస్మిస్ దేనికి పనికి వస్తుంది? మన దంతాలు దృఢంగా గట్టిగా ఉండటానికి ఇది పనిచేస్తుంది కిస్మిస్ అనేది. సో అలాగే ఎముక గట్టిగా ఉండటానికి పనిచేస్తుంది. ఇంకా వెయిట్ లాస్, బరువు తగ్గడానికి ఇది పనిచేస్తుంది. కిస్మిస్ అనేటువంటి ఫ్రూట్. మరి ఇవాళ మనం కిస్మిస్ కొనగలమా? పచ్చి ద్రాక్షనే కేజీ 200 అమ్ముతున్నారు. ఇక ఎండు ద్రాక్ష పరిస్థితి ఏంటి? కొనలేని పరిస్థితి సామాన్యుడు, ఏ పండు కొనలేని పరిస్థితి. సో అలాగే నెక్స్ట్ అండి యాపిల్. రోజు యాపిల్ కనుక ఒకటి తింటూ ఉంటే అసలు డాక్టర్ అవసరమే ఉండదండి. ఈట్ an apple daily and keep the doctor away in your life. సో రోజు ఒక యాపిల్. మరి రోజు ఒక యాపిల్ తినే శక్తి ఉందా సామాన్యునికి? చూద్దాం. యాపిల్ 1.5 ml ఉంటుంది దీంట్లో, యాపిల్ యొక్క 30 ml. మరి ఈ యాపిల్ వల్ల మనకు వచ్చేటువంటి లాభాలు ఏంటి? సో బ్లడ్ షుగర్ అండి, బ్లడ్ షుగర్ అంటే షుగర్ని తగ్గించడానికి ఇది పనిచేస్తుంది. అలాగే జీర్ణ వ్యవస్థ బాగా పనిచేయడానికి పనిచేస్తుంది. అలాగే మన మెదడు ఆరోగ్యంగా ఉండటానికి పనిచేస్తుంది. సో బరువుని తగ్గించడానికి ఇది పనిచేస్తుంది. సో యాంటీ క్యాన్సర్ అండి, క్యాన్సర్ రాకుండా అరికట్టడానికి ఈ యాపిల్ అద్భుతంగా పనిచేస్తుంది. సో నెక్స్ట్ అండి అంజీర్. నెక్స్ట్ ఇందులో ఉన్నది అంజీర్. సో మరి అంజీర్ యొక్క 30 ml అంజీర్ ఎంత ఉంటుందంటే 1.5 ml ఉంది అంజీర్. మరి అంజీర్ యొక్క ఉపయోగం ఏంటి? ప్రివెంట్ క్యాన్సర్. ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ అంటున్నాం మనం. జబ్బులు వచ్చిన తర్వాత డబ్బులు తగిలేసే కంటే అవి రాకముందే, అవి రాకుండా మనము జాగ్రత్తలు తీసుకునే అవకాశం పుష్కలంగా ఉండాలి. సో ప్రివెన్షన్ ఆఫ్ క్యూర్, ప్రివెన్షన్ ఆఫ్ క్యాన్సర్. సో క్యాన్సర్ రాకుండా మనం అరికట్టడానికి ఇది పనిచేస్తుంది. అలాగే బ్లడ్ షుగర్ అండి, బ్లడ్ షుగర్ కంట్రోల్కి ఇది ఉపయోగపడుతుంది. కంటి చూపు మెరుగుపరచడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే బరువు తగ్గడానికి పనిచేస్తుంది. ఎముకలు గట్టిగా ఉండటానికి పనిచేస్తుంది. సో షుగర్ లెవెల్స్ సాధారణంగా ఉండటానికి ఇది పనిచేస్తుంది. అలాగే బీపీ కూడా కంట్రోల్ చేయడానికి ఈ అంజీర్ పండు అనేది అద్భుతంగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఇంకొక ఇంగ్రీడియంట్ అండి బీట్రూట్.
మనం తీసుకునే 30 ml 1.5 ml బీట్రూట్ అనేది ఉంటుంది. ఈ బీట్రూట్ అనేది అన్ని చర్మ సమస్యలకి పనిచేస్తుందండి. ప్రత్యేకంగా వయసులో ఉన్న పిల్లలు మొటిమలతో మొహం చాటేస్తూ ఉంటారు. సో పింపుల్స్ రాకుండా ఈ బీట్రూట్ అనేది కాపాడుతుంది. సో అలాగే స్కాస్, బ్లడ్ ను శుద్ధి చేయడానికి బీట్రూట్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా లేడీస్ కి నెలసరి సమస్యలండి, పీరియాడిక్ ప్రాబ్లమ్స్, నెలసరి సమస్యలు ఇవాళ చాలా మంది చూస్తున్నాం. పీరియడ్స్ వస్తున్నాయంటే బెంబేలు ఎత్తిపోతున్నారు. పొత్తి కడుపు సమస్యలు, రకరకాల సమస్యలు, ఓవర్ బ్లీడింగ్. సో ఇంకా చాలా మంది 30-35 సంవత్సరాలకే ఈ బాధలు తట్టుకోలేక గర్భసంచి తీసేపించుకుంటున్నారు. సో ఇలా పీరియాడిక్ ప్రాబ్లమ్స్ ని కంట్రోల్ చేయడానికి ఈ బీట్రూట్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. తర్వాత ఆమ్లా అండి, ఉసిరికాయ. ఉసిరికాయ 1.5 ml ఉంటుంది. రోజు మనం తీసుకుని 30 ml. మరి ఈ ఉసిరికాయ వల్ల మనకు వచ్చేటువంటి లాభాలు ఏంటి? బ్లడ్ను, రక్తాన్ని శుద్ధి చేయడానికి ఇది పనిచేస్తుందండి. స్కిన్ ట్యానింగ్, ఇవాళ కొంచెం సేపు ఎండలో పోతే చాలు చర్మం అంతా ఎర్రగా అయిపోవడం. సో రకరకాల ఇబ్బంది పడిపోతున్నారు. దానికి స్కిన్ ట్యానింగ్స్, రకరకాల కాస్మెటిక్స్ వాడుతూ ఉన్నారు. సో స్కిన్ సమస్యల్ని అరికట్టడానికి పనిచేస్తుంది. అలాగే ఈ ఆమ్లా అనేది డైజెస్టివ్ ప్రాసెస్, మన జీర్ణ వ్యవస్థని మెరుగుపరుస్తుంది. దీంతో పాటు జుట్టు రాలకుండా ఇది అరికడుతుందండి. సో తర్వాత నోని అండి, నెక్స్ట్ మన దగ్గర ఉన్నది నోని. సో ఈ నోని గురించి మన అబ్దుల్ కలాం గారు ఒక మాట అన్నారండి. నోని గనక మనం తీసుకున్నట్టయితే నో ఇంజెక్షన్, నో ఆపరేషన్ అండి. నోనికి అంత పవర్ ఉంది. సో నోని వల్ల మన ఇమ్యూనిటీ, మన శరీరంలో ఇమ్యూనిటీ అనేది పెరిగిపోతుంది. సో దీంతో పాటు కంట్రోల్ రేడియేషన్ అండి, జలుబు, దగ్గు, జ్వరం ఇలాంటి ఏమైనా ఉంటే వాటిని తగ్గిస్తుంది. ఇంకా వాటిని రాకుండా మనల్ని కాపాడుతుంది. సో అద్భుతమైన నూనె. తర్వాత కుకుమ్ అండి, ఇది పీసీఓడి ప్రాబ్లంకి వండర్ఫుల్ గా సపోర్ట్ చేస్తుందండి కుకుమ్ అనేది, పీరియాడిక్ ప్రాబ్లం, అలాగే యూరినరీ ప్రాబ్లమ్స్. సో ఈ పీసీఓడి ప్రాబ్లం వల్ల వీళ్ళకి, స్త్రీలకి ప్రత్యేకంగా యూరినరీ ట్రాక్ దెబ్బతిండము, ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. సో వాటన్నిటికీ చక్కగా ఇది హెల్ప్ చేస్తుంది. యూరినరీ ట్రాక్ శుద్ధంగా ఉండడానికి, అలాగే పీరియాడిక్ సమస్యలకి, వీటన్ని ప్రాబ్లమ్స్ అన్నిని అరికట్టడానికి కుకుమ్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మనకు లిచీ బెర్రీ అండి. దీంట్లో లిచీ బెర్రీ ఇది ఎంత ఉంటుందంటే 0.75 ml ఉంటుందండి. 0.75 ml. సో మరి లిచీ బెర్రీ దేనికి పనిచేస్తుంది? మన చర్మము మంచిగా ఉండటానికి ఇది సపోర్ట్ చేస్తుంది. సో అలాగే మన హార్ట్కు సంబంధించినటువంటి రేడియేషన్స్ ఏమైనా ఉంటే వాటికి ఇది తోడ్పడుతుంది. అలాగే లివర్ని శుద్ధి చేయడానికి పనిచేస్తుంది. సో నెక్స్ట్ షుగర్కి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే మన మెదడుకి రక్షణ కవచంగా ఇది పనిచేస్తుందండి లిచీ ఫ్రూట్ అనేది. వాళ్ళు లిచీ ఫ్రూట్ మనం కొనగలమా? చూడటమే కష్టం. సో అలాంటి వండర్ఫుల్ టాప్ ఈ లిచీ ఫ్రూట్ దీంట్లో అనేది ఉంటుంది. సో నెక్స్ట్ అండి ఆరెంజ్ బెర్రీ అండి. నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ బెర్రీ. ఇది 0.75 ml అనేది ఉంటుందండి. మరి ఈ ఆరెంజ్ బెర్రీ దేనికి పనికి వస్తుంది? రక్తాన్ని శుద్ధి చేయడానికి పనిచేస్తుంది, బ్లడ్ ప్యూరిఫికేషన్. సో ఇంకా కంటి చూపు, ఐసైట్ పెరగకుండా ఇది కాపాడుతుంది. సో అలాగే మన ఎముకలకి ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి, మన ఇమ్యూనిటీ సిస్టమ్, బోన్ ఇమ్యూనిటీ సిస్టమ్ బాగుండటానికి ఇది
సపోర్ట్ చేస్తూ ఉంటుందని. సో నెక్స్ట్ అండి పపాయ. పపాయ పరందపకాయ అంటాం. సో పపాయ వచ్చేసి దీంట్లో 0.75 ml ఉంటుందండి. మరి పపాయ దేనికి పనికి వస్తుంది? ప్రత్యేకంగా ఆస్తమా ఉన్న వాళ్ళకండి. ఆస్తమా ఉన్న వాళ్ళకి ఇది రక్షణగా పనిచేస్తుంది. అలాగే క్యాన్సర్కి ప్రివెన్షన్గా పనిచేస్తుంది. ఎముకలు ఆరోగ్యంగా ఉండటానికి పనిచేస్తుంది. డయాబెటిక్స్కి. సో గాయాలండి, గాయాలు త్వరగా మానటానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే లేడీస్ యొక్క నెలసరి ఇబ్బందుల్ని అరికడుతుంది పపాయ అనేది. వండర్ఫుల్ ఫ్రూట్ అండి. నెక్స్ట్ ఇంకొక ఇంగ్రీడియంట్ అండి సీబత్రాన్. ఈ సీబత్రాన్ గురించి మన దేశ ప్రధాని అద్భుతంగా చెప్పడం జరిగింది మనకి. సీబత్రాన్. సో ఈ 32B+ కనుక కొంటే ప్రస్తుతం కంపెనీలో సీబత్రాన్ మన దగ్గర ప్రత్యేక పడుతుందండి. ఈ సీబత్రాన్ కూడా ఫ్రీ అండి. సీబత్రాన్ ఫ్రీ. మరి ఈ సీబత్రాన్ యొక్క ఉపయోగం ఏంటి? ఎంత ఉంటుంది? రోజు మనం తీసుకునే 30 ml 0.75 ml సీబత్రాన్ ఉంటుందండి. సో ఇది సీబత్రాన్ వల్ల ఉపయోగం ఏంటి? సో క్యాన్సర్కి సంబంధించినటువంటి ఏమైనా సమస్యలు ఉంటే వాటిని అరికడుతుంది. అలాగే మన చర్మము నిగనిగలాడటానికి ఇది అద్భుతంగా పనిచేస్తుందండి సీబత్రాన్ అనేది. సో ఇంకా మనకి గాయాలు ఏవైనా అయినట్లయితే అవి తొందరగా తగ్గడానికి ఇది పనిచేస్తుందండి. సో ఇన్ఫ్లమేషన్ ప్రాబ్లం ఏమైనా ఉన్నట్లయితే వాటిని తగ్గించడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అద్భుతమైన ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ డ్రాగన్ ఫ్రూట్. ఇది 0.75 ml ఉంటుంది. రోజు మనం తీసుకునే 30 ml. సో మరి డ్రాగన్ ఫ్రూట్ దేనికోసం పనిచేస్తుంది? ఎముకలు ఆరోగ్యంగా ఉండటానికి ఇది పనిచేస్తుంది. సో డైజెషన్ సిస్టమ్, జీర్ణ వ్యవస్థ బాగా పని చేయడానికి ఇది పనిచేస్తుంది. సో నెక్స్ట్ మన గుండె ఆరోగ్యంగా ఉండటానికి ఈ డ్రాగన్ ఫ్రూట్ అనేది పని చేయడం జరుగుతుందండి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఉన్నటువంటి ఇంకొక ఇంగ్రీడియంట్ మనకి పైనాపిల్ అండి. పైనాపిల్ ఇది రోజు మనం తీసుకునేటువంటి 30 ml 0.75 ml ఉంటుందండి. మరి పైనాపిల్ వల్ల మనకు వచ్చేటువంటి లాభాలు ఏంటి? సో ఇది మనకు గట్ క్లీనింగ్ కి పనిచేస్తుంది. అలాగే జలుబుకి సపోర్ట్ చేస్తుంది. హైపర్ టెన్షన్, హై బీపీకి ఇది సపోర్ట్ చేస్తుంది తక్కువ అవడానికి. అలాగే ఎముకలు దృఢంగా ఉండటానికి ఇది పనిచేస్తుందండి. సో మన పైనాపిల్. నెక్స్ట్ ఇంకొక టాప్ ఇంగ్రీడియంట్ అమృత్ అండి. ఇది ఎంత ఉంటుంది అంటే మనకు 0.75 ml ఉంటుంది అమృత్ అనేది. సో మరి అమృత్ వల్ల ఉపయోగాలు ఏంటి? లో బీపీ లో షుగర్ ఉన్న వాళ్ళకి ఇది అద్భుతంగా సహాయం చేస్తుంది. సో అలాగే హార్ట్ ఇష్యూస్ ఏమైనా ఉన్నట్టు పనిచేస్తుంది. బరువు తగ్గడానికి ఇది పనిచేస్తుంది. గట్ క్లీనింగ్ కి ఇది పనిచేస్తుంది. టోటల్గా మనకి ఇమ్యూనిటీ పెంచడానికి ఈ అమృత అద్భుతంగా పనిచేస్తుంది. సో నెక్స్ట్ మన దగ్గర ఉన్నది బ్లాక్ కరెంట్ బెర్రీ అండి. బ్లాక్ కరెంట్ బెర్రీ. సో ఇది డైజెస్ట్ సిస్టమ్కి అద్భుతంగా పనిచేస్తుంది. క్యాన్సర్ బారి నుండి మనల్ని కాపాడుతుంది. సో కిడ్నీలను క్లీన్ చేయడానికి, శుద్ధి చేయడానికి ఇది పనిచేస్తుంది. అలాగే స్కిన్, శరీరాన్ని క్లీన్ చేయడానికి కూడా ఇది మనకు సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకు బ్లాక్ గ్రేప్స్ అండి, నల్ల ద్రాక్ష. ఇది కూడా 0.75 ml ఉంటుందండి. సో ఇది బీపీకి అండి, బీపీ కంట్రోల్ చేయడానికి, షుగర్కి కంట్రోల్ చేయడానికి, యాంటీ క్యాన్సర్గా, అలాగే స్కిన్ తాజాగా ఉండటానికి, ఎంట్రికలు పెరగటానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ అనార్ అండి. అనార్ 0.75 ml ఉంటుంది. అనార్ అంటే మనకు తెలుసు బత్తాకాయ, సీనాకాయ. సో
సారీ, అనార్ ఫ్రండ్ 0.75 ml అండి. సో మౌసూమ్ అంటే అదనమాట, బత్తాకాయ సీనాకాయ, సారీ. సో అనార్ అండి, అనార్ 0.75 ml ఉంటుంది 30 ml లో. సో ఇది కొలెస్ట్రాల్ లెవెల్స్ ని మనకు సరి చేయడానికి ఇది పనిచేస్తుంది. అలాగే ప్రివెన్షన్ ఫ్యాటిక్ అండి, అలాగే కణాలు దెబ్బ తినకుండా ఇది కాపాడుతుంది. అలాగే కంటి చూపు, మన కంటి చూపు మెరుగుపడటానికి కాపాడుతుంది. హెయిర్ గ్రోత్, ఎంట్రుకలు పెరగడానికి ఇది అద్భుతంగా సపోర్ట్ చేస్తుంది. తర్వాత నెక్స్ట్ చెర్రీ ఫ్రూట్ అండి. చెర్రీ ఫ్రూట్ 30 ml మనం తీసుకునే రోజువారీ 30 ml 30 రూపీ ప్లస్ లో 0.75 ml ఉంటుంది. మరి చెర్రీ ఫ్రూట్ లో క్యాన్సర్ కి సంబంధించిన కణాలు ఏవైనా మన మీద దాడి చేస్తే వాటిని చంపేయడానికి ఇది పనిచేస్తుంది. అలాగే నిద్ర సరిగా పట్టడానికి, చాలా మంది నిద్ర పట్టదండి. సో ప్రశాంతంగా నిద్రపోవడానికి ఈ చెర్రీ అనేది పనిచేస్తుంది. నెక్స్ట్ ఇంకొక ఇంగ్రీడియంట్ రాస్బెర్రీ అండి. రాస్బెర్రీ 0.75 ml రాస్బెర్రీ. సో ఇది వచ్చేసి వెయిట్ లాస్, బరువు తగ్గడానికి ఇది పనిచేస్తుంది. తర్వాత బేబీ కన్సూమింగ్, నెక్స్ట్ వచ్చేసి డయాబెటిక్స్ కండి, షుగర్ కండి, క్యాన్సర్ కండి, వీటి ఉపశమనానికి ఈ రాస్బెర్రీ అనేది మనకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు బీల్ ఫ్రూట్ అండి. నెక్స్ట్ బీల్ ఫ్రూట్, ఇది 0.75 ml ఉంటుంది. సో ఇది వచ్చేసి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నట్లయితే వాటికి సరిచరిది పనికొస్తుంది. అలాగే మన శరీరంలో ఐరన్ కాంటెంట్ పెరగడానికి మనకు ఈ బీల్ ఫ్రూట్ అనేది ఉపయోగపడుతుంది. తర్వాత అవకాడో అండి, ఇది యాంటీ ఆక్సిడెంట్ గా అద్భుతంగా పనిచేస్తుంది, వెయిట్ లాస్ కి పనిచేస్తుంది. తర్వాత మన గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి పనిచేస్తుంది. సో బ్లడ్ ప్యూరిఫికేషన్స్ కి, కంటి చూపు సమస్యలకి, సో ఎవరికైనా ప్రెగ్నెన్సీ రావడం ఇబ్బంది అయితే ప్రెగ్నెన్సీ రావడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుందండి. సో డిప్రెషన్, చాలా మంది స్ట్రెస్ లో ఉంటారు, ఆ స్ట్రెస్ నుంచి కూడా బయటపడటానికి మనకు ఈ అవకాడో ఫ్రూట్ అనేది మనము సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మౌసూమ్ అండి, అంటే బత్తాకాయ, మన సీనాకాయ. సో ఇది 30 ml లిక్విడ్ లో 0.75 ml ఉంటుందండి. సో ఇది వెయిట్ లాస్ కి అద్భుతంగా సపోర్ట్ చేస్తుంది. సో కీప్స్ యూ హైడ్రేట్, బాడీ డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ఇది సపోర్ట్ చేస్తుంది. సో సాధారణంగా ఎండాకాలం మనకు డీహైడ్రేషన్ అవుతుంటుంది, వాటి బాడీ ఇది కాపాడుతుంది. సో అలాగే ఎముకను రక్షించడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. సో కంటి చూపు సమస్యలకి అద్భుతంగా సపోర్ట్ చేస్తున్నది. తర్వాత నెక్స్ట్ అండి ఆలు బుకారా. సో 0.75 ml, ఇది కంటి చూపు సమస్య మెరుగుపరచడానికి పనిచేస్తుంది. సో కార్డియోవిస్కులర్ స్ట్రెంగ్త్ మనకు పనిచేస్తుంది, యాంటీ ఆక్సిడెంట్ గా. అలాగే మనకు ఎనర్జీ, మన శరీరానికి ఎనర్జీ బూస్టప్ అయ్యే విధంగా ఆల్ బుకారా పనిచేస్తుంది. నెక్స్ట్ లాస్ట్ అండ్ బట్ నాట్ లీస్ట్ అండి, సో ప్లమ్ అనేది నెక్స్ట్ ఇంగ్రీడియంట్ 0.75 ml ఉంది. ఇది బ్లడ్ షుగర్, బ్లడ్ ప్రెషర్, బీపీ మన కంట్రోల్లో ఉండడానికి, అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ ని మనకు అద్భుతంగా ఉండటానికి, సో హార్ట్ అటాక్స్ నుంచి కాపాడటానికి, సో స్ట్రోక్స్ ఇలాంటి వాటి నుంచి కాపాడటానికి ఈ ప్లమ్ అనేటువంటి ఇంగ్రీడియంట్ పనిచేస్తుంది. నెక్స్ట్ అండి లాస్ట్ ప్రోడక్ట్ పామ్గ్రెనేట్ 0.75 ml ఉంటుందండి. సో రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్, సో సెల్స్ రీజనరేషన్ నుంచి, సన్ ప్రొటెక్షన్ నుంచి, సో ఈ పామ్గ్రెనేట్ అనేది పనిచేస్తుందండి. సో ఇవాళ మన శరీరంలో ఉన్న కణాలు దెబ్బతింటానికి కారణం, మొదటిది ఎండలో వెళ్ళినా, ఎక్కువ ఎండలో ఉన్నా మన కణాలు చనిపోతాయి. అలాగే సిగరెట్ అండి, సిగరెట్ తీసుకోవడం ద్వారా ఒక్క పఫ్కి వేల కణాలు చనిపోతాయండి, ఒక్క పఫ్కి. చాలా డేంజర్ సిగరెట్ అనేది. అలాగే ఆల్కహాల్ కూడా
మోతాదును మించి తీసుకున్నట్లయితే ఈ కణాలు దెబ్బతింటాయండి. మరి ఈ కణాలు దెబ్బతింటం ద్వారా కణజాలాలు దెబ్బతింటాయి, టిష్యూస్ దెబ్బతింటాయి. సెల్స్ డ్యామేజ్ అయితే టిష్యూస్ డ్యామేజ్ అవుతాయి, టిష్యూస్ డ్యామేజ్ అయితే ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతాయి. సో మరి కణాలను కాపాడుకోవడానికి, కణజాలాలను కాపాడుకోవడానికి, అవయవాలను కాపాడుకోవడానికి అద్భుతమైన ఔషధం మనకు 32B+ అండి. 32B+. దీని యొక్క రేటు 500 ml యొక్క రేటు 1499 రూపాయలు. 1 లీటర్ బాటిల్ యొక్క రేటు 2499 రూపాయలు. కాబట్టి ఇలాంటి అద్భుతమైన ప్రోడక్ట్ ఓడ్మెట్రిక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఉంది. చక్కని ఆరోగ్యాన్ని అందిస్తూ చక్కని ఆదాయాన్ని కూడా అందుకోవడానికి ఓడ్మెట్రిక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ మన భారతదేశంలో ఉద్భవించిందండి. సో ఓడ్మెట్రిక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఈ 32B+ అనేటువంటి ప్రోడక్ట్ అందుబాటులో ఉంటుంది. డైరెక్ట్ కంపెనీ నుంచి మన ఇంటికి కొరియర్ చేస్తుంది కంపెనీ వాళ్ళు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ చక్కని యాంటీ ఆక్సిడెంట్ ప్రోడక్ట్ని వాడి ఆరోగ్యాన్ని పొంది ఈ అవకాశాన్ని అందరికీ తెలియజేస్తే ఆదాయం కూడా పొందొచ్చండి. యూజ్ ఇట్, ఫీల్ ఇట్, షేర్ ఇట్. అంతే అండి. వాడాలి, వాడించాలి. సో దాని ద్వారా అందరికీ ఆదాయం అందించాలి. సో మిత్రులందరూ కూడా ఆర్థిక సమస్యలతో ఉన్న వాళ్ళమే. మరి ఆరోగ్యం కోసం